హలో గైస్ ఇప్పుడు మనం బేరీస్ హరామి ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఈ బేరీస్ హరామి ప్యాటర్న్ అంటే సెల్ సిగ్నల్ అన్నమాట. మనం సెల్లింగ్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ బేరీస్ హరామి ప్యాటర్న్‌లో 2 క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ క్యాండిల్, మరొకటి రెడ్ క్యాండిల్. ఈ సెకండ్ వచ్చిన రెడ్ క్యాండిల్ అనేది ఫస్ట్ వచ్చిన గ్రీన్ క్యాండిల్ బాడీ లోపలనే ఉండాలన్నమాట. అంటే ఈ సెకండ్ వచ్చిన రెడ్ క్యాండిల్ బాడీ అనేది ఈ ఫస్ట్ వచ్చిన గ్రీన్ క్యాండిల్ బాడీని క్రాస్ చేయకూడదు. సో, ఎప్పుడైతే ఆ బాడీ ఈ గ్రీన్ కలర్ బాడీ లోపలే ఉండిద్దో, అప్పుడు మనం ఈ 2 క్యాండిల్స్ ఫార్మేషన్‌ని బేరీస్ హరామి ప్యాటర్న్ అంటామనమాట. సో, ఈ బేరీస్ హరామి ప్యాటర్న్‌ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి? స్టాక్ అనేది కంటిన్యూయస్ అప్ ట్రెండ్‌లో ఉండి, ఇలాంటి ఒక ఫార్మేషన్‌ని ఫార్మ్ చేసినప్పుడు, మనము నెక్స్ట్ వచ్చే క్యాండిల్‌ని కన్ఫర్మేషన్ క్యాండిల్‌గా తీసుకొని, మనం ఎంట్రీ అనేది ఈ క్యాండిల్‌లో తీసుకుంటామనమాట. ఒక్కసారి ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్న తర్వాత, మీరిక్కడ స్టాక్‌లో ఒక ఫాల్ అనేదైతే చూడొచ్చనమాట.